హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ వీడియో. సో ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం? డోనట్ చాట్ అండ్ ద ఫన్నెల్ చాట్. డోనట్టా? ఇది ఎక్కడో చూసినట్లుందే అనిపిస్తుందా? అదే మనం మాల్స్‌లో దీంట్లో వెళ్ళినప్పుడు కనిపిస్తుంటాయి కదా డోనట్స్ అదే. కాకపోతే అలాగ మనం రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట. మరి ఎలా ప్రిపేర్ చేస్తాం డోనట్టు? వెరీ సింపుల్ అండి. సో ఫస్ట్ అయితే మనం డేటానైతే లోడ్ చేసేద్దాం. సో శాంపిల్ డేటాని తీసుకుందాం ఇక్కడ. ఈ శాంపిల్ డేటాలో ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్. టేక్ ద ఫినాన్షియల్స్ అండ్ లోడ్ ద డేటా. డేటా అనేది లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇందాక బార్ చార్టు, స్టాక్డ్ చార్ట్ ఇలా తీసుకున్నాము. ఇందులో ఇదిగోండి పై చార్ట్ పక్కనే ఉంటుందన్నమాట. సో పై చార్ట్‌తో సమానమే, అంటే 2 ఈక్వలే. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఆ మధ్యన ఉండే హోల్ అంతే. పై చార్ట్‌కి హోల్ ఉండదు. డోనట్ చార్ట్‌కి హోల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇందులో మనకి డేటా ఎలా చూపించాలి? సింప్లీ సెలెక్ట్ ద ఫినాన్షియల్స్. లెజెండ్‌లో నేను కంట్రీ తీసుకుంటాను. ఓకే. అండ్ ఏం డేటాని చూపించాలి? నేను సేల్స్ డేటాని చూపిస్తాను. ఇక్కడ వాల్యూస్‌లో సేల్స్ డేటానైతే తీసుకున్నాను. చూసారా? కంట్రీ వైజ్ ఎంత సేల్స్ జరిగాయనేది కనిపిస్తుంది. సేమ్ డోనట్ పై చార్ట్‌లో కూడా మనకి ఇదే జరిగింది. కాపోతే ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఉంటుంది. సో యాజ్ యూజువల్ మళ్ళీ మనం ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకోండి, ఎలా చేయొచ్చు? వెరీ సింపుల్. గో టు ద ఫార్మాట్ యువర్ విజువల్. ఇక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ ఈ కంట్రీ నేమ్స్ అనేది ఇక్కడ వద్దు. సో ఏం చేయాలి మనం? లెజెండ్స్ అనేది ఆఫ్ చేయాలి. అండ్ దీని తర్వాత ఇక్కడ డీటెయిల్ లేబుల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎటువంటి ఆప్షన్స్ కావాలి? నాకు వచ్చేసరికి ఆల్ డీటెయిల్స్ లేబుల్ అనేది తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఆర్ లేదు పర్సంటేజ్ వద్దు, లేకపోతే కేటగిరీ టోటల్ పర్సంటేజ్, ఈ విధంగా మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవచ్చు. ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఎంత ఉంది, ఆర్ లేకపోతే డేటా వాల్యూ ఎంత ఉంది, ఈ విధంగా తీసుకుంటాం. సో అక్కడ లెజెండ్ అనేది తీసేసాం కాబట్టి కంట్రీ వైజ్ ఎంత పర్సెంటేజ్ సేల్ జరిగిందనేది చూసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఇంకా ఏమన్నా ఇన్ డెప్త్‌గా అంటే విజువలైజేషన్ ఇంకా బాగా చేయాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ అని ఉంది చూసారా? దాని కింద వాల్యూస్ అని ఉంటది. ఇక్కడ చూడండి, మన ఫాంట్ కలర్ వచ్చేసరికి నేను బ్లాక్ తీసుకుంటా. కొంచెం బ్లాక్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటా. చూసారా? ఈ విధంగా డీటెయిల్డ్ రిపోర్ట్‌ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది డోనట్ చాట్. అండ్ క్లిక్ ఆన్ న్యూ పేజ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఎవ్రీ టైమ్ మనం డేటాని లోడ్ చేసుకోవటం ఇదంతా లేకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాలోనే ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఫన్నెల్ చార్ట్, ఇదిగోండి ఫన్నెల్ చార్ట్ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఈ ఆర్డర్‌లో వస్తుంది. సో ఇక్కడ ఎలా చేయొచ్చు? లెట్స్ సే ఇప్పుడు వేరే డీటెయిల్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ నాకు వాల్యూస్‌లో నేను సేల్స్ డేటాని తీసుకుంటా. ఓకే. వాల్యూస్‌లో సేల్స్ డేటాని తీసుకున్నాను. అండ్ కేటగిరీస్‌లో వచ్చేసరికి లెట్స్ టేక్ ప్రొడక్ట్‌ని తీసుకుందాము. ఓకేనా? ఇక్కడ చూసారా? ఏ ప్రొడక్ట్‌లో ఎంత ఎంత జరిగింది అనేదంతా ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఫర్ సపోజ్ ప్రొడక్ట్స్ వద్దు, ప్రాఫిట్ అనేది నాకు కావాలి. సో ఏం చేస్తాను? ఇక్కడ వాల్యూస్‌లో కేటగిరీలో ఇది తీసుకుంటాం. చూడండి, ఇది ఒకటి కైండ్ ఆఫ్ వచ్చింది. ప్రాఫిట్ వద్దు ఇక్కడ. సో లెట్స్ టేక్ అనదర్ వన్ కంట్రీ. ఈ కంట్రీ అనేది ఇక్కడ తీసుకుందాం. చూసారా? ఏ కంట్రీ వైజ్ ఎలా జరిగిందనేది వస్తుంది. సో ఇదండి మనకి డోనట్ చార్ట్, ఫన్నెల్ చార్ట్. సో యాజ్ యూజువల్ మనం ఏం చేయాలి? మీరు ఒక డేటా సెట్‌ని తీసుకోండి. ఆ డేటా సెట్‌లో ఫన్నెల్ చార్ట్ అండ్ ద డోనట్ చార్ట్ క్రియేట్ చేసి విజువలైజేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.